హీలింగ్ వాస్తు తిరిగి స్వాగతం మిత్రులారా. మనము విజయవాడ రూరల్ నిడమానూరు గ్రామము శివాలయము సంబంధించి అర్చకత్వం చేసేటటువంటి కుటుంబాలకు సంబంధించి ఇద్దరు అన్నదమ్ములకి స్థాపత్యవేద ధర్మం ప్రకారం మనం రెండింటికి డిజైన్ ఇవ్వడం జరిగిందండి. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక మహాదేవాలయాన్ని కట్టేటటువంటి పూర్ణాయాదికి 16 అంశాలు కలిసి వచ్చే విధంగా ఎవరి ఫ్యామిలీ వారికి ఆయాది గండం పొంతన కుదిరిందండి. చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆ రకంగా ఎవరికి వారు అన్నదమ్ములకి వారి కుటుంబ జన్మ నక్షత్రాలను అనుసరించి వారికి విడిగా వీరికి విడిగా 2 ప్లాన్లు చేసి దిక్కులకి సరిపెట్టి చేసిన ఈ ప్లాన్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ వీధి వాయువ్యాన్ని పెంచుకుంటూ వెళ్ళిందండి. ఇప్పుడు చేసే సిద్ధాంతులు వాయువ్యాన్ని కట్ చేసేసి పక్కన పడేస్తారు, వాడొద్దని చెప్తారు. కానీ మనము దిక్కులకి సరిపెట్టి ఆయాది గణనానికి చేసి ఒక ప్రత్యేకంగా 1:1 ప్రపోర్షన్స్ చేసినప్పుడు ఆ పెరిగిన దాంట్లో స్థాపత్యవేద ధర్మంలో ఉన్నటువంటి కొన్ని మూల సూత్రాలను ఉపయోగించి ఎక్స్టెన్షన్స్ అని చెప్పి చెప్తాను అనమాట. తీసుకోవడం ద్వారా ఇంటి యొక్క మూలతత్వాన్ని నిలబెడుతూ చక్కని మెట్లు క్లాక్ వైజ్గా, అదే రకంగా ఒక లిఫ్ట్ వేస్టేజ్ అనుకున్న దాంట్లో ఆ డిజైన్ అనేది చేసి మంచి అద్భుతమైన బాల్కనీని ఇక్కడ యాడ్ చేయడం అనేది జరిగిందండి. సో ఆ రకంగా నమ్మి వచ్చిన వాళ్ళకి మనం చక్కని డిజైన్స్ ఇస్తూ మధ్య మధ్యలో కూడా పర్యవేక్షిస్తూ ఉంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.